డే 14 తర్వాత డే 15 మేము నూబ్రా వ్యాలీ నుంచి బయలుదేరి తిరిగి మరి కార్దుంగ్లా పాస్ అనేటువంటి దానిని ట్రావెల్ చేయాలని వెళ్తూ ఉన్నాం. సో మార్గ మధ్యలో దీక్షిత్ అనేటువంటి ఒక బౌద్ధ పుణ్యక్షేత్రం అనేటువంటిది మనకు దర్శనమిస్తుంది. నూబ్రా వ్యాలీ నుంచి రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు దీక్షిత్, సో దాని పేరే దీక్షిత్ అనేటువంటి ఒక చిన్న విలేజ్. అక్కడ ఒక ఇండియాలో ఫేమస్ అయినటువంటి ఒక బౌద్ధ టెంపుల్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని దీక్షిత్ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు. సో మీకు కనిపిస్తూ ఉంచండి. సో అవన్నీ కూడా బౌద్ధుల యొక్క బౌద్ధ మత ఆచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళుగా చెప్పేటువంటి టెంపుల్ సంబంధించినటువంటి విశేషాలు. సో మొత్తం దీక్షిత్ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉన్నాయో మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాం చూడండి. సో దీక్షిత్ అనేటువంటిది మరి లడఖ్ ప్రాంతంలో మరి ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ బౌద్ధిస్ట్ టెంపుల్గా చెబుతూ ఉంటారు. సో చాలా చక్కగా ఉంటుంది. మరి టాప్లో చాలా ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలో ఉంటుంది ఇది. సో మనం పైకి వెళ్ళి ఆ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ యొక్క స్టాచ్యూ మరి అరేంజ్ చేసి ఉంటారో దాని దగ్గర నుంచి మీకు వీడియో అనేటువంటిది చూపిస్తూ ఉన్నాం. చూడండి స్టాచ్యూ అనేటువంటిది ఎంత అందంగా డిజైన్ చేసి పెట్టారో. సో దిస్ ఈజ్ అబౌట్ దీక్షిత్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ మతం యొక్క అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. మరి టాప్ వ్యూ, సో పైన ఉన్నటువంటి అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి తీసినటువంటి వ్యూ రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. సో కింద ఉన్నటువంటి ఆ యొక్క చిన్న ఆ యొక్క బిల్డింగ్స్ అన్నీ కూడా దీక్షిత్ అనేటువంటి ఒక చిన్న ఊరు అనమాట అది. సో దానికి అనుబంధంగా ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది మరి అత్యంత ఎత్తులో కొండ మీద నిర్మించబడి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దీక్షిత్ టెంపుల్. సో ఇక్కడ స్టాచ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతిలో. మరి నిజంగా చెప్పాలంటే మరి ఈ టెంపుల్ అలాగే ఈ స్టాచ్యూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అనేటువంటి మరి మా యొక్క అభిప్రాయము. మరి మీరు కూడా వెళ్తే తప్పనిసరిగా దీక్షిత్ టెంపుల్ అనేటువంటి దాన్ని చూడండి. సో చాలా చక్కగా ఉంటుంది. బౌద్ధ క్షేత్రం హిమాలయాల్లో ప్రసిద్ధిమైనటువంటి బౌద్ధ క్షేత్రం అనేది. సో ఇక్కడ బుద్ధుని యొక్క ఆనవాళ్ళతో ఉన్నటువంటి భారీ ప్రతిమ ప్రతిష్ఠించారు. దాన్ని మీకు వీడియో రూపంలో మౌంటైన్స్.
టెంపుల్ వీక్షించిన తర్వాత దీక్షిత్ టెంపుల్ బౌద్ధ టెంపుల్ చూసిన తర్వాత మేము రిటర్న్ పైనుండి కిందికి మళ్ళీ వచ్చేసి కార్దుంగ్లా పాస్ వైపుగా మా యొక్క ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాం. సో మీకు టాప్ మోస్ట్ ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క బౌద్ధ టెంపుల్ దీక్షిత్ టెంపుల్ నుండి మరి కిందికి వచ్చేటువంటి ప్రయాణ మార్గం అనేది. సో ఆ విధంగా మరి మళ్ళీ కిందికి న్యూ బ్రా వ్యాలీ మెయిన్ రోడ్డుకు కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మా యొక్క ప్రయాణం సో కార్దుంగ్లా పాస్ వైపుకు సాగింది.
దీక్షిత్ టెంపుల్ దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ మనం న్యూ బ్రా వ్యాలీ నుంచి వచ్చేటువంటి మార్గం, సో ఆ రూట్ను మళ్ళీ కనెక్ట్ చేసాం. మరి నెక్స్ట్ మన ప్రయాణం కార్దుంగ్లా పాస్. సో మార్గ మధ్యలో అనేక బౌద్ధ స్తూపాలు అన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. సో మొత్తం లడఖ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బౌద్ధ మత ఆనవాళ్ళు, టెంపుల్స్ విరివిగా ఎక్కువగా ఎక్కడ చూసినా మరి బుద్ధిజం అంశాలే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. బహుశా అందుకేనేమో అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ మనం చూస్తూ ఉంటాం. కిలోమీటర్స్ లే 92 కిలోమీటర్స్. కర్దుంగ్లా అనేది హిమాలయాల్లో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. సో మేము ఇప్పుడు నూబ్రా వ్యాలీ, సో ఈ మార్గం ద్వారా ఇలా వచ్చాము నూబ్రా వ్యాలీ ద్వారా. మరి వచ్చి సో ఇప్పుడు కర్దుంగ్లా వెళ్ళాలంటే సో ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళాల్సి వస్తుంది. కర్దుంగ్లా వ్యాలీ అనేటువంటిది అనేటువంటిది ఎత్తైన ప్రదేశం కాబట్టి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అన్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఆ అడ్వెంచర్ ఫీల్ కావడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మా మిత్రులతో. సో ఇదే కర్దుంగ్లా వెళ్ళేటువంటి మార్గం. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో, మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా, తడ తడ గళన తటిల్లత హారాలుగా, చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో, తారల్లా రారే విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా, సువర్ణిక సుగంధమేదు మనస్సుని హరించగా, మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా, విహారినై వాడే దివి భువి స్పృశించనా, గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగెనులే, కొమ్మను తాకిన మరికే కోయిల పుట్టెనులే. ఒక సౌఖ్యం తనువంతా చల
ఆకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాటల్లోన ముంచడం హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్ ఇస్తుందా జానా నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా కార్టూన్ ఛానల్లోనైనా ఈ ఫన్ ఉందా బోలోనా నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా లోకి నన్ను తోస్తది ఆఫ్లైన్ లో నువ్వు ఉన్నావంటే మది గోల్డ్ మైన్ లోకి కూరేస్తది ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్ లా కనిపిస్తుంది చాలా నాతో పాటు ఈ ఫీలింగ్ నీకు కొత్తేనా ఏ రోజైనా వ్యాలంటైన్స్ డే అనిపిస్తుంది మైనా నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా ఫైటింగ్ అయినా గడవదే రోజు తేరేపినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు అది చేసి తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపోతే అది ఇంకా తప్పు మరి అంతా నీకే తెలుసనుకోవడం పొరపాటవదా నువ్వు చేసే పనిలో ప్రాణం పెట్టి దూకే గురువా ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో నీ దమ్మంతో చూపించే అందరిలో గురుమై ఆ మెరుపై పిడుగై నువ్వు అడుగై అడుగై సత్తే 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 ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే పది మోడు సత్తాడో ఏ గలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జా గుండాలో ఓయ్ ఓయ్ అరే అందమైనది లోకం అది చూడకుంటే నీ లోపం ఈ పగలు రేయి లేకుంటే రోజే అవదు ఏ కష్టం నష్టం రాకుంటే లైఫే అనరు మరి అందరిలాగే నువ్వు ఉంటే రాదే సరదా 10 మంది నడిచే దారిలో వెళ్తే పోలే అవదా పని లేదంటే కొట్టేసై హస్టైనో పనికొస్తుందా చేసేసై రిస్కైనో గెలుపే నీ పిలుపై తొలలా నువ్వు బతికై బతికై సత్తే 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 ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే ప్రతి కోడు సత్తాడో సత్తాడో ఒరే 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 గలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జా గుండాలో ఓయ్ 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 तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना दोम धीरा ना धीरा धीरा ना ना तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना दोम धीरा ना धीरा धीरा ना ना మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం
లోకమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక తంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా మట్టి లోపలున్నా చెంట వేరుదా ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట అవసరాని చోటున పద నువ్వు నేనుందా రంగులెత్తుకున్నా పిల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా తేనె పట్టులోన తీపి గుడ్డు ఉంది మైన చెట్టులోన ప్రేమ కొట్టుకుంది వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందా లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలి కొత్త పాఠాలు నేర్చుకుందా అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం ఎవరూ లేని చోట ఒక్కరవుదాం ఈ క్షణం విడివిడిగా లేమందాం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా మన ఊసు మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం చూస్తున్న సూర్యుని తుచ్చిల్లాంతర్లో దీపాన్ని చేసి చూరుకెలాడదీద్దాం సాక్ష్యంగా సంతాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదా నేనిలా నీతో ఉండడం కోసం చేయని ఈ చిన్ని పాటి మోసం నేరమేం కాదే ఇది మన కోసం రాయిలోన శిల్పం దాగి ఉండునంట శిల్పి ఎదురైతే బయటపడునంట అద్దం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకంట నీలో ఉన్న నేనే బయటపడిపోతా పాలలో ఉన్న నీటి బుట్టులాగా నీళ్ళ
లాగా నేనిలా నీ లోపల దాక్కుండా స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ అసలారి కారు ఇక వాటిని సైడ్ కి నెట్టు మన బైకే సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం టుమారోనే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదాం మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా హెడ్ వెయిట్ తోనే పోదాం సీటు మీద జారబడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ ఏ చట్టా పట్టాలేసుకుని ఇన్స్టా రీలు దింపుదాం నా వుడ్ బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం హారర్ సినిమా హాల్ కి వెళ్ళి కార్నర్ సీట్ లో నక్కుదాం భయపెట్టే సీన్ లో ఇట్టే హత్తుకుందాం సైలెన్సర్ హీట్ వేసుకుందాం ఆమ్లెట్ మన రొమాంటిక్ ఆకలికి ఇదో కొత్త రూట్ సురమంటూ తురమంటూ ఈ బండి పండుగని ఎంజాయ్ చేద్దాం కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది
నీతోటి ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాటల్లో నా ముంచడం ఖార్దుంగ్లా పాస్ ప్రపంచంలో మనిషి ప్రయాణించగల అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం ఖార్దుంగ్లా పాస్. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన ఫొటోస్ మీకు మీ ముందు చూపిస్తూ ఉన్నామండి. ఖార్దుంగ్లా పాస్. సో ఇక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందండి, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది ఇది. మనుషులు ప్రయాణించగలిగేటువంటి ప్రదేశంలో ఇది టాప్ మోస్ట్ ప్లేస్గా చెప్తూ ఉంటారు. మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక Cloud9 లోకి నన్ను తోస్తది ఆఫ్లైన్ లో నువ్వు ఉన్నావంటే మది గోల్డ్ మైన్ లోకి కూరేస్తది. ఓ ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్ లా కనిపిస్తుంది చాలా, నాతో పాటు ఈ ఫీలింగ్ నీకు కొత్తేనా? ఏ రోజైనా వ్యాలంటైన్స్ డే అనిపిస్తుంది మైనా, నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా? ఫైటింగ్ అయినా గడవదే రోజు తేరేపినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక Sei un angelo! Devo morire per incontrarti! నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. ఫైనల్లీ ఖార్దుంగ్లా పాస్ దాటి దాన్ని క్రాస్ చేసి ముందుకు అలా వచ్చేసిన తర్వాత మనకు మరి ఇక్కడ లేహ్ సిటీ అనేటువంటి దాన్ని మేము మళ్ళీ రిటర్న్ చేరుకున్నాం. లేహ్ తర్వాత ఒక చిన్న ఊర్లో నైట్ స్టే చేసాం. నెక్స్ట్ డే మా ప్రయాణం